ఫైనల్గా చూస్తే కేసీఆర్ అరెస్ట్తోనే ముగుస్తుంది. ఇంకోటి సార్ ఇక్కడ క్లియర్ ఇండికేషన్. ఈరోజు రఘునందన్ చెప్తుండా, సంజయ్ చెప్తుండా, శ్రీనివాస్ చెప్తుండా, ఇంకా కేంద్ర ఎవరని చెప్తుండా, వాళ్ళని పక్కకు పెట్టండి. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అవగాహన ఉన్నోడు, కసి ఉన్నోడు, తను 2 సార్లు ఎట్లా జైలుకి వేసిండు తనకు తెలుసు. ఏం లేని కేసు, డ్రోన్ కేసులో కూడా జైలుకి వేసిండు. కేటీఆర్ ఫామ్ హౌస్ నేను కూడా చిప్పకూడు తినిపిస్తా అని చెప్పిండు కదా, నాకు ఒక రోజు వస్తుందని చెప్పి. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా అంటే అనొద్దు, చెప్పొద్దు, రేపు నేను నెంబర్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్స్ చెప్తుండు బీఆర్ఎస్ పని ఖతము, 2 బెడ్రూమ్ కట్టిస్తా చెర్లపల్లి అంటున్నాడు, జైలుకి పోతాడు. ఎట్లా అంటున్నాడు? ఇది కేసు అంతా ఆయనకు తెలుసు కనుకనే. ఇది 1 మంత్ 1.5 మంత్ కిందనే ఆయనకు తెలిసి ప్రాసెస్ స్టార్ట్ కాకముందే. ఏది ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఐస్ ఫర్ ఇన్స్ట్రక్షన్. ఆయన ఒక విక్టిమ్ కాబట్టి ఇంత సీరియస్ తీసుకుంటున్నా కేసుని. కేసు అని కాదు, కేసులో దొరికిపోయాడు కదా, దొరికిపోతే అరెస్ట్ చేయడు కదా. ఖచ్చితంగా కేసీఆర్ అనేవాడు ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ బిఫోర్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్ టు ద అరెస్ట్. నేను ఇద్దరు ఒక టీఆర్ఎస్ ఇంపార్టెంట్ నాయకులతో చెప్పాను, చాలా ఇంపార్టెంట్ నాయకులు వారు. పాపం బీఆర్ఎస్ లో అధికారము, పదవులు కేంద్రంలో ఇక్కడ అనుభవించిన వాళ్ళు చెప్తే అట్లయితే మా సార్ ఏదైతుందో రిటర్న్ చెప్పొచ్చు అంటాడు. అరే పిచ్చోడా, రిటర్న్ ఏది ఉంటుందయ్యా? నువ్వు ఏదైనా ఆర్డర్ ఇస్తే, ఏదైనా పాలసీ మ్యాటర్ అయితే సెక్రటరీస్ జీవో ఇస్తారు, రిటర్న్లో ఉండదు. రిటర్న్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో రిటర్న్ కాదు, ఓవరాల్ చెప్పినా రేపు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ కాదు, ప్రభాకర్ రావు కూడా అప్రూవర్ మారవచ్చు. లేకపోతే రాధాకిషన్ ఇంకొక ఆయన గ్యాప్లు ఉన్నాడు కదా, ఆయన ఎవరైతే ఆ సిస్టమ్స్ అన్ని చెర్లగిట్టేసిండు కదా పిల్లగాడు, ఎవరో ప్రణీత్ రావు అప్రూవర్ అవుతాడన్నా, అప్రూవర్ అవుతాడే. ఆయనకు శిక్ష అప్రూవర్ అయినా అవుతుంది, ఖచ్చితంగా అప్రూవర్గా తీసుకుంటారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో బెనిఫిట్ జరగాలంటే అప్రూవర్గా మారుతారు, మంచి వాళ్ళు మారుతారు. ఇప్పుడు చూసినాం కదా రాఘవరెడ్డి, ఏది మాగుంట కవితకి ఏమైంది చెప్పింది కదా, పిల్లే ఎవరైతే బినామీ ఉండేనో ఆ బిల్లేనే బినామీ అయింది కదా. ఇప్పుడు లిక్కర్ కేసులో కవిత భవిష్యత్ ఏంది? కవిత భవిష్యత్ ఏంది? రాదు. ఇప్పుడు 7వ తారీఖు కూడా రాదు. ఒకటండి, కవిత అనేది దాంట్లో క్లారిటీగా ఇన్వాల్వ్ ఉంది. నేను చాలా మందికి చెప్పాను, వాట్సాప్ చాటింగ్ ఉంది, వాళ్ళ బంధువులు కూడా చెప్పాను. 4-5 రోజుల కింద ఎట్లా వచ్చింది, వాట్సాప్ చాట్ కూడా ఉందని. మొన్ననే కోర్టుకి ఇచ్చింది కదా, హారిబుల్ వాట్సాప్ చాటింగ్ ఉంది. అవి కూడా దొరుకుతున్నాయి కదా సార్, ఫేస్బుక్ అనేది. ఇంత క్రైసిస్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ రేపు ఎలక్షన్స్ తర్వాత దాని పరిస్థితి ఏంది? ఆ పార్టీ ఉంటుందన్నట్ట ఏంది పరిస్థితి, ఎట్లా అనుకోవాలి మనం? సార్ లక్ష్మీపార్వతి మీకు గుర్తుంది కదా, మీకు ఐడియా, యూఆర్ సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎప్పుడో 20 ఏళ్ల కింద జమినీలో పనిచేశారు. రామారావు గారు పార్టీ పెట్టారు, ఆయన దించేసిన తర్వాత సింహం గుర్తుంది. ఆయన అనుకోకుండా పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్ ఆల్మోస్ట్ అయిపోతేనే చనిపోయాడు. పార్లమెంట్ ఎలక్షన్లో లక్ష్మీపార్వతి గారు కొట్లాడారు. ఇలా జితేందర్ రెడ్డి లక్ష్మీపార్వతి క్యాండిడేట్ కదా, ఇందిరారెడ్డి క్యాండిడేట్ కదా హైదరాబాద్కి వెళ్ళి, తర్వాత బుచ్చయ్య చౌదరి రాజమండ్రికి వెళ్ళి క్యాండిడేట్ కదా, జయకృష్ణ గారు ఎన్టీ రామారావు కొడుకు శ్రీకాకుళంకి వెళ్ళి క్యాండిడేట్ కదా, ముద్దుకృష్ణ నాయుడు క్యాండిడేట్ కదా, నెహ్రూ క్యాండిడేట్ కదా విజయవాడకి, హేమా హెమిల్ క్యాండిడేట్స్. వీళ్ళంతా ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన వాళ్ళే. 96 తర్వాత 99 ఎలక్షన్ బ్యాలెట్ లేదు కదండి ఆమెది. బ్రహ్మాండంగా వచ్చినాయి, 1,70,000, 2 లక్షలు, 2,20,000, 2,30,000 ఓట్లు వచ్చినాయి. బ్రహ్మాండంగా జనాలు వచ్చారు. గ్యాప్ 13 ఏళ్ల తర్వాత జరిగిన ఎలక్షన్స్ వేరు, మళ్ళీ 96 జరిగిన వచ్చినాయి. చిరంజీవి అయితే మెర్జ్ అయ్యిండు, చిరంజీవి గారు అయితే మెర్జ్ అయ్యిండు. ఇట్లా ఎన్ని చెప్పమంటారు? ప్రణబ్ ముఖర్జీ గ్యాప్ పార్టీ పెట్టిండు కదా బెంగాల్లో, చిత్తు ఓడిపోయింది కదా, గ్యాప్ కదా, 34 గ్యాప్ కదా. కేసీఆర్ కౌంట్ ఏందన్నా, శివాజీ గణేశన్, ప్రణబ్ ముఖర్జీ గారు, ఈయన మోకరిల్లిండు, కాళ్ళు మొక్కిండు, మేధావి, పార్టీ పెట్టిండు. పివిజమ్మల్ అవుట్, పార్టీకి. ఖచ్చితంగా రేపు దీని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మన తెలుగుదేశం ఎట్లయితే ఓడిపోయిందో, కాంగ్రెస్ కూడా ఇక్కడెక్కడ చిత్తుకు ఒక జిల్లా పరిషత్ రాగా, కరీంనగర్ టౌన్లో ఒక వార్డు మెంబర్ గెలవలేదు సార్, ఒక వార్డు మెంబర్ గెలవలేదు. మీకు తెలిసి ఈ ప్రాంతం వార్డు మెంబర్ గెలవలేదు. అటువంటిది అవుతుందో కనుమరుగైపోయింది. అట్లా బీఆర్ఎస్ అనే పార్టీది స్థానిక సంస్థల లెక్కనే ఫినిష్. రేపు రాబోయే 2-3 నెలలు చూడండి మీరు, అడ్రస్ ఉండదు. సార్ ప్రజల గురించి ఆయనకు బాగా తెలుసు, హవా పుడి చేస్తున్నాడు. తుపాకి రాముడు పిట్టల దొర ముచ్చట్లు చెప్తున్నాడు. అతను పిట్టల దొర చెప్తాడు, తెలుసు కదా తెలంగాణలో. చెరువంతా ఎసరు, తూము కింద మంట.
సార్ చెర్ల మొత్తం బియ్యం పోసి నీళ్ళలా తుమ్ము కింద మంట పెడితే ఉడుతుందా సార్? అది రివర్స్ కొట్టేదా? లే, తుమ్ము కింద మంట పెడితే ఇంతంత ఉంటే తుమ్ము నీళ్లు పోవడానికి షట్టర్లు ఉంటాయి, 4-5 తుమ్ములు ఉంటాయి పెద్ద చెర్లకు. సో అలాగే ఇటువంటి ముచ్చట్లు చెప్పే కేసీఆర్ నిజంగానే నాకు ప్రజాబలం ఉంటే, నిజంగానే ఆ పార్టీలో ఉండే ఆత్మవిశ్వాసం ఉంటే 10-12 ప్రజల్లో చేంజ్ వచ్చిందంటే వాళ్ళు పబ్లిక్ మీటింగ్లే పెడతారు కదా అన్న. ఈ 2.5-3 కోట్లు పెట్టి అక్కడనే పబ్లిక్ డయాస్లు కడతారు కదా. ఈ కార్నర్ మీటింగ్ ఈ ఒక బస్ యాత్ర ఎందుకన్నా? ఎందుకు పెడతలేరు? పబ్లిక్ మీటింగ్ పెట్టకుండా బస్ యాత్రకు ఎందుకు కాన్ఫిడెంట్? ఒకటే మీటింగ్ సార్, ఒకటే మీటింగ్, రోజుకి ఒకటే కదా. నిజంగానే ఒకటి కాదు, సాయంత్రం కార్నర్ మీటింగ్, పొద్దున 10:30-11 గంటలకు మన టెంట్లు వేసి పెట్టచ్చు కదా. నిద్రకు పెట్టినావు కదా, ఎందుకు పెడతలేవు? కేసీఆర్ ఎందుకు పెడతలేడు? రారు జనం, టర్న్అవుట్ కాదు, ఇంకా టాక్ బ్యాడ్ అవుతుంది, డిపాజిట్లు పోయే పరిస్థితి అవుతుంది. లేదండి ఏ పరిస్థితిలో మీకు దీని తర్వాత ఎన్నికల తర్వాత ఆయన అరెస్ట్ కావడం ఖాయం. ఈవెన్ కేటీఆర్, సంతోష్ రావు, వేల కోట్ల రూపాయలు ఏదైతుందో, వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఏదైతుందో వాళ్ళని అవన్నీ ఇప్పటికైతే తెర మీదకి రాలే. కేటీఆర్ కానీ సంతోష్ కానీ ఇప్పటికి రాలే. ఇప్పుడు కవిత ఇబ్బంది పడుతుంది లిక్కర్లా, ట్యాపింగ్ లోనేమో కేసీఆర్ కనిపిస్తున్నాడు. కేటీఆర్ అండ్ సంతోష్ ఎక్కడ? అదే వాళ్ళ ప్రాపర్టీస్ బయటకు వచ్చినప్పుడు ఏదైతుందో, ఇవన్నీ ఏదైతుందో అయినప్పుడు ఒక్కొక్కరు సార్ ఏసీబీ ఈజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కదా సార్. కేటీఆర్ ఈజ్ టేకింగ్ మనీ సాలరీ కదా.